నాన్న ఇవాళ మనం లాస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మూవ్మెంట్స్. సో ఇంటర్నేషనల్ క్యాపిటల్ మూవ్మెంట్స్ లో అసలు ముందు ఒక కంట్రీకి ఏ ఫార్మ్స్ లో క్యాపిటల్ ఫ్లో అవుతుంది అని చూసినట్లయితే ఫారిన్ క్యాపిటల్ ఫ్లోస్ కనుక చూస్తానన్నా ఫస్ట్ ది ఫారిన్ ఎయిడ్ ఆర్ అసిస్టెన్స్. సో ఇవి మళ్ళీ ఇంక వెనక్కి ఇవ్వనవసరం లేదు. ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఇంకా అది దానం ఇచ్చినట్టు అనమాట. సో ఇంకా అది మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఇవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఇలాంటివి గ్రాంట్స్ ఇవ్వచ్చు. సో ఏదైనా కంట్రీ బాగా ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఫ్లడ్స్ వల్ల కానివ్వండి, లేదా ఇంకా వేటి వల్ల, సో ఇలాంటి ఫారిన్ ఎయిడ్ అనేది అసిస్టెన్స్ అనేది వస్తుంది యుఎన్ఓ నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి. బారోయింగ్స్, ఒక కంట్రీ ఇంకో కంట్రీ నుంచి అప్పు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఒక కంట్రీ ఫారిన్ మన యుఎన్ఓ నుంచి కానీ, డబ్ల్యూటీఓ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ వీటి నుంచి బారో తెచ్చుకోవడం. సో మళ్ళీ దానికి రీపేమెంట్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నాన్ రెసిడెంట్స్ నుంచి వచ్చే డిపాజిట్స్. నాన్ రెసిడెంట్స్ నుంచి వచ్చే డిపాజిట్స్ ఏవైతున్నాయో అది. అండ్ లాస్ట్ అండ్ మన ఈ చాప్టర్ మొత్తం చూసేది దీని గురించి ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేటప్పుడు మనం టెర్మినాలజీ యూజ్ చేస్తాం. host country, investing country. సో ఏ కంట్రీకి అయితే క్యాపిటల్ ఫ్లో వస్తుందో దాన్ని హోస్ట్ కంట్రీ అంటాం నాన్న. ఏ కంట్రీ అయితే ఇన్వెస్టింగ్ చేస్తుందో దాన్ని ఇన్వెస్టింగ్ కంట్రీ ఆర్ ఫారిన్ కంట్రీ అని చెప్పి అంటాం నాన్న. ఇవి గుర్తుపెట్టుకోండి, టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియా యాజ్ ఏ హోస్ట్ కంట్రీ చూద్దాం మనం. సో ఇండియా యాజ్ ఏ హోస్ట్ కంట్రీ, ఇండియా. ఇన్వెస్ట్మెంట్స్ రెండు రకాలుగా రావచ్చు నాన్న. ఇన్వెస్ట్మెంట్స్ రెండు రకాలుగా రావచ్చు. FPI, FDI, ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి మనకి డిఫరెన్సెస్ కానీ లేకపోతే డెఫినేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాను. సో మెయిన్ డిఫరెన్స్ సింపుల్. సే యాజ్ అన్ ఇండివిజువల్ కాసేపు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి పక్కన పెట్టండి. నాకు వినబడుతుంది కదా? ఓకే. సో కాసేపు మన ఫారిన్ ఫ్లోస్ వీటి గురించి పక్కన పెట్టేసి, ఐఎమ్ సాలరీడ్ ఇండివిజువల్, నా దగ్గర కొంత సేవింగ్స్ ఉన్నాయి, రైట్. సో నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి, రైట్, ఒక 10 రిలయన్స్ షేర్స్, రైట్, ఒక 50 SBI షేర్స్ ఇలా పర్చేస్ చేస్తూ వెళ్తున్నాను. సో ఇలా నేను షేర్స్ పర్చేస్ చేశాను, నాకు కొంత పోర్ట్ఫోలియో ఉంది. సో పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ మై ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్స్, రైట్. నాకు ఏ కంపెనీలో ఏ షేర్స్ ఉన్నాయనేది మనం చెప్తున్నది దాని పోర్ట్ఫోలియో అంటాం. సో ఇప్పుడు నేను ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో నాకు ప్రతి సంవత్సరం యాన్యువల్ జనరల్ మీటింగ్కి వెళ్ళి
రైట్, నాకున్న ఓట్స్ వేసి రైట్ మేనేజ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలి, కంపెనీ యొక్క డే టు డే మేనేజ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనే ఆ ఆబ్జెక్టివ్ తో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. కంపెనీ డే టు డే మేనేజ్మెంట్ లో నేను పార్టిసిపేట్ చేయాలి అనే మోటివ్ తో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఏనా చెప్పండి. నా సోల్ ఇన్వెస్ట్మెంట్, మై సోల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాఫిట్. సో నథింగ్ బట్ రిటర్న్. సో ఎఫ్పిఐలో రిటర్న్ ఇక సో నాకు రిటర్న్ ఎంత, నాకు జస్ట్ డివిడెండ్ కోసం, లేకపోతే డిబెంచర్స్ అయితే కనుక ఇంట్రెస్ట్ కోసం, లేదా జస్ట్ స్పెక్యులేటివ్ షార్ట్ టర్మ్ ప్రైస్ చేంజెస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ స్పెక్యులేషన్ కోసం, దేనికోసం అయి ఉండొచ్చు ఎఫ్పిఐ అనేది. రైట్, సో ఎఫ్పిఐ అనేది నథింగ్ బట్ ఓన్లీ ఫైనాన్షియల్ అసెట్స్, investment in only financial assets like equity shares, preference shares, debentures, non-convertible debentures, only financial assets వరకే. ఫిజికల్ అసెట్స్ లో ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయం. రైట్, బాండ్స్ అలాంటి వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం. రైట్, ఎఫ్పిఐ వల్ల కంపెనీ యొక్క డే టు డే మేనేజ్మెంట్ లో పార్టిసిపేషన్ కోసం కాదు, ఓన్లీ రిటర్న్ గురించి అని చెప్పుకుంటున్నాం, వెదర్ ఇట్ ఈస్ డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్. రైట్, అలాగే దీనివల్ల ఎఫ్పిఐ వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమి క్రియేట్ అవ్వదు. రైట్, ఆల్రెడీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్స్ ని కొంటున్నాను నేను. ఆల్రెడీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్స్ ని డొమెస్టిక్ గా నువ్వు కొన్నా, లేకపోతే ఫారిన్ నుంచి వచ్చి ఎవడు కొన్నా కూడా దానివల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమి క్రియేట్ అవ్వదు. అలా కాకుండా కొత్తగా ఒక కంపెనీ ఫస్ట్ టైం ఐపీఓకి వస్తుంది, వాటికి కనుక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయింగ్ అండ్ సెల్లింగ్ వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమి క్రియేట్ అవ్వదు. రైట్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పట్లా, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. రైట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లైక్ షేర్స్ ని బయింగ్ చేసి సెల్ చేయడానికి నీకు ఒక షేర్ బ్రోకర్ కావాలి. రైట్, ఆ షేర్ బ్రోకర్ ఒకటికి ఉద్యోగం దొరుకుతుంది, అంతేగాని డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు. రైట్, సో అలాగే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఎఫ్పిఐ వల్ల. రైట్, జస్ట్ ఎఫ్పిఐ అనేది ఎప్పుడు కావాల్సి అప్పుడు అమ్ముకొని వెళ్ళిపోతాడు. రైట్, మీరు కనుక బిజినెస్ న్యూస్ కనుక లేదా ఈటీవీ న్యూస్ లో లాస్ట్ లో బిజినెస్ న్యూస్ కనుక చూస్తుంటే ఎఫ్ఐఐస్ సేల్ చేస్తారు కాబట్టి, సేల్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయారు, అందుకే మార్కెట్ పడిపోయింది అని చెప్పడం కానివ్వండి. తెలుగులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అంటాడు, ఎఫ్ఐఐఎస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏముంది, ఇవాళ కావాల్సి వాళ్ళు అమ్మేస్తారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్ గా కనబడుతుంది అనుకోండి, వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్ ఈస్ షార్ట్ టర్మ్, ఎప్పుడు కావాల్సి అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు కావాల్సి అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ లిక్విడ్, ఈజీ టు విత్డ్రా అండ్ స్పెక్యులేషన్ కి ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ ఎఫ్డిఐ. కానీ వేరేస్ ఎఫ్డిఐ మనకి అలా కాదు నాన్న. ఎఫ్డిఐ అనేది ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. రైట్, జస్ట్ ఏదో ప్రైసెస్ లో చేంజెస్ వల్ల స్పెక్యులేషన్ చేసుకొని డబ్బులు సంపాదిద్దామను దాని అలాగా. దీని యొక్క ఆబ్జెక్టివ్ చాలా బ్రాడ్ ఆబ్జెక్టివ్. రైట్, సో ఎఫ్డిఐ డెఫినేషన్ చూస్తే ఐఎంఎఫ్ చెప్తుందనా, ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వింగ్ ఐఎంఎఫ్ చెప్తున్నటువంటి డెఫినేషన్, ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అండ్ రిఫ్లెక్టింగ్ ఏ లాస్టింగ్ ఇంట్రెస్ట్ అండ్ కంట్రోల్. ఎఫ్ఐఐలో కంట్రోల్ అంటే మేనేజ్మెంట్, నాకు కంట్రోలింగ్ స్టేక్ కావాలి, నన్ను డైరెక్టర్ గా కంట్రోల్ చేయాలని ఎఫ్ఐఐలో ఉండదు. కానీ ఎఫ్డిఐలో మాత్రం వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ప్లేస్ కోరుకుంటాడు. డే టు డే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు, రైట్? సో అండ్ రిఫ్లెక్టింగ్ ఎ లాస్టింగ్ ఇంట్రెస్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఏ రెసిడెంట్ ఎంటిటీ ఇన్ వన్ ఎకానమీ, కంట్రోల్ ఆఫ్ రెసిడెంట్ ఎంటిటీ ఆఫ్ వన్ ఎకానమీ. సే ఈ వన్ ఎకానమీ మనం ఇండియా అని చెప్తున్నాం. ఇన్ వన్ ఎకానమీ in an enterprise resident in an economy other than that of direct investors. సో ఈ వన్ ఎకానమీలో ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో వీడి కంట్రీ కాని కంట్రీలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అదర్ దాన్ దట్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్, రైట్? సే ఇది యుఎస్ నుంచి రావచ్చు, రైట్? మనకి సే చైనాది నుంచి ఆటోమేటిక్ రూట్ లో ఇన్వెస్ట్మెంట్స్ లేటెస్ట్ గా ఇండియా రివోక్ చేసింది, రైట్? అంటే చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే కనుక ఇంతకుముందు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, వచ్చి రైట్ అలాగే మన జొమాటోలో ఇన్వెస్ట్ చేశారు, పేటిఎం లో ఇన్వెస్ట్ చేశారు, రైట్? ఇలా స్టార్ట్అప్స్ లో అన్నిట్లో కూడా పేటిఎం ఇన్వెస్ట్ చేసుకో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ వచ్చాయి. అలా ఆటోమేటిక్ రూట్ అనేది లేకుండా చేసేసారు ఇప్పుడు, రైట్? గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. కంప్లీట్ గా బ్యాన్ చేయలేదు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, రైట్? సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావచ్చు. సో డెఫినేషన్ చూస్తే all investments involving long-term relationship and reflecting a lasting interest and control of resident entity in one economy in an enterprise resident in an economy other than that of the direct investors. డైరెక్ట్ ఇన్వెస్టర్ తన కంట్రీ కాకుండా ఇంకా మిగతా ఏ కంట్రీలో వెళ్ళి మిగతా ఎంటిటీస్ లో కంట్రోలింగ్ స్టేక్ తీసుకున్నా కూడా దాన్ని ఎఫ్డిఐ అని చెప్పొచ్చు అని ఐఎంఎఫ్ చెప్తుంది. ఇంకో డెఫినేషన్ ఓఈసిడి చెప్తుంది నాన్న. సో ఓఈసిడి ప్రకారం 10% కి మించితే ఒక ఫారిన్ ఇన్వెస్టర్ కి, రైట్, తన కంట్రీలో కాకుండా వేరే కంట్రీలో ఉన్నటువంటి ఎంటిటీలో మోర్ దాన్ 10% ఆఫ్ స్టేక్ కనుక ఉన్నట్లయితే, రైట్, దాన్ని ఎఫ్డిఐ అని చెప్పొచ్చు అని చెప్తున్నాడు, రైట్? అది షేర్స్ లోనే అయి ఉండకపోవచ్చు, ఫ్యాక్టరీస్ లో కానివ్వండి, ఎసెట్స్, ల్యాండ్స్, ఇన్వెంటరీ, దేంట్లోనే సరే, మొత్తం ఓవరాల్ గా అన్నిటి మీద కూడా కంట్రోల్. అది జనరల్ గా షేర్ క్యాపిటల్ ద్వారానే సాధ్యం అవుతుంది, రైట్? సో ప్రైవేట్ ఎంటిటీస్ లో మోర్ దాన్ 10% కనుక స్టేక్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఎఫ్డిఐ అనొచ్చు అని చెప్పి ఓఈసిడి చెప్తున్నారు. సో ఇన్వెస్టింగ్ కంట్రీ ఆర్ హోమ్ కంట్రీ అంటాం. సో ఇన్వెస్టింగ్ కంట్రీ ఆర్ హోమ్ కంట్రీ, ఏ కంట్రీ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఎఫ్డిఐస్ దాన్ని హోస్ట్ కంట్రీ అంటున్నాం. సో ఇది డెఫినేషన్స్ ఆఫ్ ఎఫ్డిఐ నాన్న. సో మోడ్స్ ఆఫ్ ఎఫ్డిఐ. సో ఫస్ట్ ది ఓపెనింగ్ ఆఫ్ సబ్సిడరీ ఆర్ associate company in a foreign country, right? Say starting early stages లో వోడాఫోన్ ఇండియాలో, రైట్, వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి సెపరేట్ గా జాయింట్ వెంచర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హచ్, తర్వాత మన ఇండియాలో ఉన్న కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్, వీటన్నిటితో కలిపి ఒక జాయింట్ వెంచర్ టైప్ లో, రైట్, వోడాఫోన్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో హచ్ ఉండేది, తర్వాత నెమ్మదిగా అబుదాబికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ఎస్ఆర్ వోడాఫోన్ కి స్టేక్ సేల్ చేసేసి వెళ్ళిపోయింది. సో నథింగ్ బట్ ఒక వోడాఫోన్ యూకే లిమిటెడ్ కి ఇక్కడ ఇండియాలో ఉన్న వోడాఫోన్ సబ్సిడరీగా ఉండేది. ఎందుకంటే వోడాఫోన్ ఏం చేసిందంటే యూకేకి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ నెమ్మదిగా మిగతా వాళ్ళందరూ స్టేక్ తీసేసుకొని బయటకు పంపించేస్తూ వచ్చింది ఒక్కొక్కరిని. స్టార్టింగ్ లో సబ్సిడరీగా ఉండేది, తర్వాత నెమ్మదిగా కంప్లీట్ ఎప్పుడైతే ఇండియాలో మనకి టెలికాం సెక్టర్ లో 100% ఎఫ్డిఐ అలౌ చేశారో, సో వోడాఫోన్ ఏం చేసిందంటే మిగతా చిన్న స్టేక్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి కూడా స్టేక్ పర్చేస్ చేసేసి
కంప్లీట్ గా 100% సబ్సిడరీగా మారిపోయింది. రైట్. సో ఫస్ట్ ఏదైనా కంపెనీస్ ఇండియాలోకి రావడానికి కొత్తగా ఏం చేయొచ్చు, సబ్సిడరీస్ కానీ అసోసియేట్ కంపెనీస్ కానీ ఫామ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ అలా కాకుండా ఈక్విటీ ఇంజెక్షన్ ఇన్ ఫారిన్ కంపెనీస్, ఓవర్సీస్ కంపెనీస్. సో ఓవర్సీస్ కంపెనీస్ లో అంటే ఇలా సబ్సిడరీకి పెట్టడానికి అవకాశం లేదనుకోండి, రైట్, ఏం చేస్తుంది, ఈక్విటీ ఇంజెక్షన్ చేస్తుంది. రైట్. సే ఫేస్బుక్ ఇప్పుడు మన రిలయన్స్ జియోలో రైట్ షేర్స్ పర్చేస్ చేసింది, 9.99% స్టేక్ పర్చేస్ చేసింది. నథింగ్ బట్ ఇంజెక్షన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ఫారిన్. సో ఫేస్బుక్ అనేది యుఎస్ కి సంబంధించినటువంటి కంపెనీ. ఫేస్బుక్ ఇండియా మన హోస్ట్ కంట్రీ, మన ఇండియా యాజ్ ఏ హోస్ట్ కంట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో హోస్ట్ కంట్రీ మనకి ఇండియాలో ఉన్న రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో, రిలయన్స్ జియో ఏదైతే ఉందో, రిలయన్స్ జియోలో 9.99% ఈక్విటీ ఇంజెక్ట్ చేసింది. సో దిస్ ఈజ్ వన్ వే. నెక్స్ట్ acquisitions, acquiring controlling interest in existing foreign company. Controlling interest in existing foreign company. సో ఎగ్జిస్టింగ్ ఫారిన్ కంపెనీలో కంట్రోలింగ్ స్టేక్ తీసుకోవడం. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ వోడాఫోన్ అనేది సో హట్చిని తప్పించి హట్చిస్ అండ్ ఎస్ఆర్ అనేది అబుదాబికి సంబంధించిన కంపెనీని తప్పించేసి వాళ్ళ దగ్గర నుంచి స్టేక్ పర్చేస్ చేసి రైట్ వోడాఫోన్ మిగిలిన ఇండియన్ ఇన్వెస్టర్స్ కొంతమందితో రాన్బాక్సీ ఫార్మాసిటికల్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి, వాళ్ళందరితో కలిసి రైట్ వోడాఫోన్ ఇండియా నడిపేది. రైట్. సో వోడాఫోన్ కి అప్పుడు అది సబ్సిడరీ. కానీ ఎప్పుడైతే ఇండియాలో 100% ఎఫ్డీ అలో చేసిందో వాళ్ళందరి దగ్గర నుంచి పర్చేస్ చేసేసి ఇప్పుడు ఏం చేసింది, ఎక్వైరింగ్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ ద ఫారిన్ ఎంటిటీ. సో ఇప్పుడు కంప్లీట్ గా ఏం చేసింది, కంట్రోలింగ్ స్టేక్ అంటే 51% కాదు, ఏకంగా మొత్తం 100% కొనేసేసింది. రైట్. సో 100% కూడా పర్చేస్ చేసేసింది వోడాఫోన్. సో అలా ఎక్వైరింగ్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఫారిన్ కంపెనీ. నెక్స్ట్ mergers and acquisitions. Right. So merger of Vodafone with Idea. So Idea అనేది ఇండియన్ కంపెనీ, రైట్, వోడాఫోన్ అనేది యూకే కంపెనీ. రైట్. ఇప్పుడు ఆ కంపెనీ ఐడియాతో మెర్జ్ అయింది. సో వోడాఫోన్ ఐడియాని మెర్జ్ చేసుకుంది. రైట్. సో అలాగా మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ద్వారా కూడా ఎఫ్డిఐ అనేది రావచ్చు. రైట్. నెక్స్ట్ జాయింట్ వెంచర్స్. జాయింట్ వెంచర్స్ రూపంలో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. లైక్ మనకి ఎర్లీ స్టేజెస్ లోనైనా మనకి అంటే 1991 ముందు ఆ తర్వాత ఏదైనా ఫారిన్ కంట్రీ డైరెక్ట్ గా ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి లేదు, ఆల్రెడీ ఇండియన్ కంపెనీతో టైఅప్ అవ్వాలి, జాయింట్ వెంచర్ అవడం ద్వారా మాత్రమే రావాలి. రైట్. లైక్ మారుతి సుజుకి జపాన్, రైట్, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఇండియాది. సో త్రూ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ఫామ్ చేసుకొని ఇండియాలో కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంది. రైట్. టాటా ఫియట్ కానివ్వండి, రైట్, లేకపోతే మనకి పెప్సీ విత్ లెహర్ కానివ్వండి, లెహర్ బెవరేజెస్ అనేది ఇండియాది, రైట్, పెప్సీకో యుఎస్ది. సో వాళ్ళిద్దరూ కూడా జాయింట్ వెంచర్ అవడం కానివ్వండి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో హోండా. రైట్. ఇప్పుడంటే హీరో అండ్ హోండా రెండు విడిపోయాయి. సో హోండా మోటార్స్ అనేది త్రూ హీరో మోటార్స్ అనే దాని ద్వారా వచ్చింది ఇండియాలోకి. సో అలా జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయడం కానివ్వండి. అండ్ ఇప్పుడు హాట్ టాపిక్ మనకి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, జిఎఫ్ఐ. సో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది, రైట్. అలాగే ముంబై ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, రైట్. అలాగే ఎయిర్పోర్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ గా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. సో గ్రీన్ ఫీల్డ్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ఫారిన్ ఎంటిటీ ఏదైతే ఉందో ఇండియాలో ల్యాండ్ తన ఓన్ నేమ్ మీద ఎక్వైర్ చేయొచ్చు. సో ఖాళీ ల్యాండ్ ఇస్తాం, రైట్, వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటారు. రైట్. సే ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది, ల్యాండ్ పర్చేస్ చేసుకున్నారు ఎవరైతే ఎయిర్పోర్ట్ కడదామని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో.
సో ల్యాండ్ అక్వైర్ చేశారు, గవర్నమెంట్ చూపించింది ల్యాండ్ ఇక్కడ కట్టండి అని చెప్పి. సో ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారు, డెవలప్ చేశారు. రైట్, అక్కడ రాళ్ళు రాపులు ఉంటాయి, మొత్తం డెవలప్ చేసుకుంటారు. సో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ కి మనకి సపోర్టెడ్ ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ 5-స్టార్ హోటల్స్ కానివ్వండి, రైట్, లేకపోతే కార్గో మూవ్మెంట్ కి సంబంధించినవి కానివ్వండి, లాజిస్టిక్స్ కి సంబంధించింది కానివ్వండి, రైట్, లేకపోతే ఎయిర్పోర్ట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన అన్ని కూడా వీళ్ళే డెవలప్ చేస్తారు ఇక. సో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక 500 acres చాలా అనుకోండి, కానీ వీళ్ళకి 2000 acres 3000 acres ఇస్తారు. సో దట్ వీళ్ళు దానికి సంబంధించిన యాక్సిలరీ యూనిట్స్ అన్నిటిని కూడా వీళ్ళే డెవలప్ చేసుకునే విధంగా కంప్లీట్ ఫ్రమ్ జీరో. మనకి గవర్నమెంట్ ఓన్లీ ల్యాండ్ ఇస్తుంది అంతే, రైట్. కంప్లీట్ గా 100% ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. సో మొత్తానికి ఎవడైతే బిడ్ వేసి టెండర్ గెలుచుకున్నాడో, రైట్, వాడు రైట్స్ ఫ్రమ్ స్క్రాచ్ జీరో నుంచి మొత్తం అంతా ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్తాడు. రైట్, నాట్ ఓన్లీ మెయిన్ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ చెప్తున్నాడో అది కాక మాత్రమే కాకుండా దానికి సంబంధించిన యాక్సిలరీ యూనిట్స్ అన్నిటిని కూడా వాడే డెవలప్ చేసుకుంటాడు. రైట్, సో అలా గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రూపంలో మనకి ఎఫ్డిఐస్ అనేది వస్తాయన్న. అలాగే బేస్డ్ ఆన్ నేచర్ కనుక చూసినట్లయితే సో ఈ మెర్జర్స్ ఎక్విజిషన్స్ కానీ ఇవి మీకు ఆల్రెడీ మనం ఎస్ఎం లో చూస్తాం నాన్న. సో హారిజాంటల్, వర్టికల్. సో హారిజాంటల్ వచ్చేసరికి సేమ్ లైన్, రైట్, సేమ్ లైన్. సే కోక్ ఇండియాలోకి వస్తూ, రైట్, ఇండియాలో ఆల్రెడీ పార్లేజీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న థమ్స్ అప్ ని ఆ బ్రాండ్ ని తీసేసుకున్నారు. సేమ్ సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనుకోండి, రైట్, అది హారిజాంటల్ ఇన్వెస్ట్మెంట్. సో నథింగ్ బట్ ఇప్పుడు వోడాఫోన్ వోడాఫోన్ యూకేలో ఆపరేషన్స్ చేస్తుంది, అది ఇండియాలో ఉన్నటువంటి హచ్, అప్పట్లో హచ్, సో హచ్ లో ఇన్వెస్ట్ చేసింది. సో నథింగ్ బట్ ఇది హారిజాంటల్ ఎక్స్పాన్షన్, హారిజాంటల్ ఇన్వెస్ట్మెంట్, హారిజాంటల్ ఎఫ్డిఐ, రైట్. లేకపోతే యూనినార్ ఆఫ్ యూకే. యూనినార్ అనేది యూకేకి సంబంధించిన ఆపరేటర్, టెలికామ్ ఆపరేటర్, రైట్. వాళ్ళు ఇండియాలో, రైట్, మనకి ఆల్రెడీ మనకి పోయిన బ్రాండ్ ఒకటి ఉంది, మన యూనినార్, రైట్. యూనినార్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇండియాలో టెలికామ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే డొకోమో ఆఫ్ జపాన్, ఇండియాలో టాటా డొకోమోలో టాటా టెలికామ్ లో ఇన్వెస్ట్ చేశారు, రైట్. ఇలాంటివన్నీ కూడా హారిజాంటల్. సో వర్టికల్ వచ్చేసరికి సప్లై చైన్ లో, ఫార్వర్డ్ లో కానివ్వండి, లేకపోతే మనకి బ్యాక్వర్డ్ కానివ్వండి, సప్లై చైన్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి సంబంధించిన చాలా పవర్ కంపెనీస్, అంటే థర్మల్ పవర్ కంపెనీస్ కానివ్వండి, సో వేరే కంట్రీలో కోల్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, వేరే కంట్రీలో ఉన్నటువంటి కోల్ మైనింగ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఒకవేళ ఇండియాలో కోల్ దొరకపోయినా కూడా ఫారిన్ కంట్రీలో నుంచి ఆ కోల్ అనేది దట్ టు ఫర్ ఏ ఫిక్స్డ్ ప్రైస్, ఆ కంట్రీలో ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ లో కంట్రోలింగ్ స్టేక్ ఉంది, రైట్. సో దట్ ఒక ప్రామిస్డ్ ప్రైస్ కి, రైట్, అలాగే ప్రామిస్డ్ డెలివరీ లేదు అనకుండా మనకి సప్లై ఆఫ్ రా మెటీరియల్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, రైట్. లేదా సప్లై చైన్ లో ఇన్వెస్ట్ చేయడం. సో ఇది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఉంది, రైట్, ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది, రైట్. దాని సప్లై చైన్ సే ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ మనకి మొబైల్స్ తయారు చేస్తుంది, టీవీస్ తయారు చేస్తుంది, రైట్, మొత్తం ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నిటిని తయారు చేస్తుంది. ఒకవేళ సామ్సంగ్ కంపెనీ రిలయన్స్ డిజిటల్ లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, సో రిలయన్స్ డిజిటల్ అనేది మనకి రిటైల్ ఇండస్ట్రీ, సో మనకి సప్లై చేస్తుంది. సో రిలయన్స్ డిజిటల్ లో ఇన్వెస్ట్ చేసి రిలయన్స్ డిజిటల్ ని మరిన్ని మనకి స్టోర్స్ ని పెట్టేలాగా చేసింది అనుకోండి, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఫార్వర్డ్ మనకి సామ్సంగ్ వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దాన్ని సప్లై చేయడం కోసం మనకి ఫార్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు,
అలా కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక మనం చెప్పుకున్న కోల్ అంటే మన థర్మల్ కంపెనీస్ ఉన్నాయి, థర్మల్ పవర్ జనరేషన్ కంపెనీస్ ఉన్నాయి. అవి కనుక కోల్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనుకోండి, వేరే కంట్రీకి సంబంధించిన కోల్ మైన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనుకోండి, అంటే అది మనకి అప్వర్డ్ అని చెప్పుకోవచ్చు. సో అప్వర్డ్ డౌన్వర్డ్, ఇక్కడ బ్యాక్వర్డ్ అనకూడదు. సో అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. సో కోల్ వచ్చేసరికి అప్వర్డ్, రైట్. అలాగే సామ్సంగ్, రిలయన్స్ డిజిటల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నది అయితే ఉందో అది డౌన్వర్డ్, రైట్. సో అది నెక్స్ట్. ఇంకొకటి కాంగ్లోమరేట్. కాంగ్లోమరేట్ అంటే ఇంకా అది ఇది లేదు, ఏ బిజినెస్ నచ్చితే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసేయడమే. వేరే కంట్రీకి సంబంధించి ఏదైనా బిజినెస్ అట్రాక్టివ్ గా, ఏదైనా కంపెనీ అట్రాక్టివ్ గా కనబడుతుంటే పర్చేస్ చేసేయడమే, రైట్. దీనికి కాంగ్లోమరేట్ అని చెప్పి అంటాం, రైట్. సో ఇది మనకి నేచర్ బట్టి ఎఫ్డిఐని క్లాసిఫై చేస్తాను, రైట్. అలాగే ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి డిఫరెన్సెస్ చూడండి. సో రీజన్స్ ఫర్ ఎఫ్డిఐ. ఎఫ్డిఐకి రీజన్స్ చెప్తే ఫస్ట్ ది మార్కెట్ సీకింగ్. సో వోడాఫోన్ కానీ, యూనిటెక్ కానీ, సో యూనినార్, టెలినార్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇండియాలో వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాయి, డోకోమా కానీ ఇవన్నీ కూడా. ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్, పాపులేషన్ ఎక్కువ, ఇప్పుడిప్పుడే ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, చాలా హ్యూజ్ మార్కెట్ ఇండియా అనేది. సో టు యాక్సెస్ దిస్ మార్కెట్, రైట్. సో ఈ మార్కెట్ ని యాక్సెస్ చేసి ఇప్పుడు ఎక్కువ మంది పర్చేస్ అనుకోండి, ఎక్కువ సేల్స్ జరిగితే ఎక్కువ ప్రాఫిట్స్, రైట్. అలాగే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ డబ్బులు సంపాదించున్నారు, వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంకేం లేదు, రైట్. మరి ఇప్పుడు ఆ క్యాపిటల్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలి. సో అటువంటిప్పుడు ఇలా కొత్త కొత్త మార్కెట్స్ ని వెతుక్కోవాలి, రైట్. సో యూజ్ క్యాపిటల్ ఎఫిషియెంట్లీ అండ్ టు ట్యాప్ ద అదర్ మార్కెట్స్, రైట్, టు క్యాప్చర్ అదర్ మార్కెట్స్. సో మార్కెట్ ని పెంచుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ రీజన్, అసెట్ సీకింగ్. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ప్రామిస్డ్ సప్లై ఆఫ్ రా మెటీరియల్ కానివ్వండి, రైట్. అలాగే హ్యూమన్ క్యాపిటల్. సో మనకి ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్, మనకి ఇక్కడ లేబర్ చాలా ఎక్కువ దొరుకుతారు, దట్ స్కిల్డ్ లేబర్, రైట్. సో మనకి ఆ హ్యూమన్ రిసోర్సెస్ సప్లై కోసం కానివ్వండి, రా మెటీరియల్ సప్లై గురించి కానివ్వండి, రైట్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకోవడానికి కావచ్చు, రైట్, కన్స్ట్రక్ట్ చేసి, రైట్. సో ఈ అసెట్ సీకింగ్ కోసం కూడా ఎఫ్డిఐ అనేది ఉపయోగపడుతుంది. సో అది కూడా ఒక రీజన్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీ మూవ్ అవ్వడానికి, రైట్. అది కూడా ఒక రీజన్ అని చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ రీజన్, ఎఫిషియన్సీ సీకింగ్ ఎఫ్డిఐ. ఎఫిషియన్సీ. సో ఏ కంట్రీలో మనకి ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీలో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే ఓన్లీ షేర్లు కొని ఊరుకోవట్లా, ఏం చేస్తుంది, మన ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం. సో కియానే చూడండి, ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసింది, రైట్. లోకల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లోకల్లో యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. ఇది సుపీరియర్ టెక్నాలజీ మీద, ఇప్పటిదాకా ఇండియాలో లేనటువంటి టెక్నాలజీ మీద యూత్ కి ట్రైనింగ్ ఇచ్చింది, రైట్. సో ఇలాగా ఎఫిషియెంట్ ప్రొడక్షన్, అంటే ఏదైతే కంట్రీలో పెద్దగా ప్రొడక్షన్ ఎఫిషియెంట్ గా లేదో ఆ కంట్రీలో రైట్ ప్రొడక్షన్ ఎఫిషియెంట్ గా చేయడం కోసం కావచ్చు, రైట్. లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కావచ్చు, రైట్. సో ఎఫిషియన్సీ సీకింగ్ ఎఫ్డిఐ. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్. సో దాని మనకి ఒకవేళ టారిఫ్ రేట్స్ కనుక, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రైట్. మీకు ఆల్రెడీ నేను ముందు యూనిట్స్ లో షియోమి మొబైల్స్ ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది, దాని అసలు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనకూడదు, అసెంబ్లింగ్ యూనిట్ అనాలి అని చెప్పాను, రైట్. ఈవెన్ కియా మోటార్స్ కూడా మోస్ట్ అసెంబ్లీ యూనిట్ అని చెప్పవచ్చు. ఎందుకు, వాళ్ళ కంట్రీలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అక్కడే తయారు చేసి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసేయచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇండియాలో వచ్చి మళ్ళీ ఇండియాలో ఫ్యాక్టరీ సెటప్ చేయడం, ఇవన్నీ ఇంత పెద్ద తలకాయ నొప్పి ఎందుకు,
అంటే పాలసీ ఇక్కడ. సో ఇంపోర్ట్స్ మీద అయితే, ఫినిష్డ్ గుడ్స్ ఇంపోర్ట్ మీద అయితే ఎక్కువ టారిఫ్ రేట్ పెడుతున్నాయి, రా మెటీరియల్ మీద అయితే తక్కువ రేటు పెడుతున్నాయి. సో దీన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఫారిన్ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఇండియాలో వచ్చి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యాక్టరీలు కట్టుకొని ఇక్కడే తయారు చేసి ఇండియాలో సేల్ చేసుకుంటాయి. రైట్. సో ఆ పాలసీ మనకి ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడానికి, రైట్, ఆ టారిఫ్ రేట్స్ ని తప్పించుకోవడం కోసం, రైట్, దానికోసంగా కూడా ఎఫ్డిఐస్ అనేది అట్రాక్ట్ అవుతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ బిజినెస్ ఫెసిలిటేషన్. సో టెక్నాలజీ, ఇప్పుడు ఇండియాలో కాల్ సెంటర్స్, మనకి ఇండియాలో లేబర్ చీప్, బట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎంత కాల్ సెంటర్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా యూఎస్ తీసుకెళ్ళగంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియాలో ఒక బిల్డింగ్ కట్టి దానికి అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ పవర్ కనెక్షన్ ఇచ్చి, రైట్, వాళ్ళందరికీ కూర్చోడానికి సీట్లు కంప్యూటర్లు ఇస్తే ఇక్కడ నుంచే పని చేస్తారు. రైట్, ఇదంతా చేయడానికి మరి ఇక్కడ ఇండియాలో ఆ సోఫిస్టికేటెడ్ బిల్డింగ్ కావాలి. సో ఐ థింక్ బట్ అప్పట్లో హైటెక్ సిటీ అదేనన్నా, రైట్, సోఫిస్టికేటెడ్ బిల్డింగ్, ఇంటర్నెట్ కనెక్షన్ కానివ్వండి. సో అప్పట్లో అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా రేర్. అది ఇళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్, హోమ్ కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అసలు ఇంపాసిబుల్, రైట్. సో అలాంటిది హైటెక్ సిటీ అనే దానికి, రైట్, ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి, పవర్, అన్లిమిటెడ్ పవర్ ఇచ్చి, రైట్, తర్వాత టెలికమ్యూనికేషన్స్ ని, అడ్వాన్స్డ్ టెలికమ్యూనికేషన్స్ ని లింక్ చేసి, రైట్, కాల్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపింగ్ కానివ్వండి, రైట్, అలా సోఫిస్టికేటెడ్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తారు. దాన్ని ఇండియా తన యొక్క డబ్బులతో కన్స్ట్రక్ట్ చేసింది. అలా కాకుండా ఫారిన్ కంట్రీ, సో ఇప్పుడు గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, పెద్ద పెద్ద ఆఫీసెస్ కడుతున్నాయి ఇండియాలో, రైట్. సో అలాగే బిజినెస్ ఫెసిలిటీస్, వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం లీస్ట్ కాస్ట్ తో, ఇప్పుడు ఇక్కడ మనకి లేబర్ సర్ప్లస్ ఎకానమీ, సో లేబర్ చీప్ గా దొరుకుతుంది. సో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్వేర్ మన దగ్గర డెవలప్ చేస్తున్నారు, మన కంట్రీలో డెవలప్ చేస్తున్నారు, దాన్ని ప్రపంచం మొత్తం అమ్ముకుంటున్నారు వాళ్ళు, రైట్. సో అలా బిజినెస్ ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం కానివ్వండి. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ చెప్తాను. ఏ కంట్రీలో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ హోస్ట్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్, కానీ కరెంట్ ఉండాలి కదా, వాటర్ సప్లై ఉండాలి కదా అట్లీస్ట్, అలాంటివి లేవు. రైట్, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, రైట్. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా, రైట్, వేస్ట్ నాను. అంటే నేను నా కంట్రీలో, హోమ్ కంట్రీలో నేను $1కి ఒక పిజ్జా కొనుక్కోగలుగుతున్నాను, అదే వేరే కంట్రీకి వెళ్ళి $1కి హాఫ్ పిజ్జా కొనుక్కోగలుగుతున్నాను. $1 అంటే అది ఆ కంట్రీ కరెన్సీలోకి మార్చుకున్నాను, $1ని ఆ కంట్రీ కరెన్సీలోకి మార్చుకున్నాను, ఆ కంట్రీ కరెన్సీలో దాంతో నాకు హాఫ్ పిజ్జానే వస్తుంది. సో అటువంటిప్పుడు నాకు ఇంకేం లాభం? సో అలా ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి కూడా మనకి బ్యారియర్ ఎఫ్డిఐకి, రైట్. సో బ్యూరోక్రసీ అండ్ కరప్షన్, రైట్, ఈ పర్మిషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళకి లంచాలు ఇవ్వడం, సో అదొక బ్యారియర్, రైట్. కంబర్సమ్ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్, రైట్. ఆ డాక్యుమెంట్ మిస్ అయింది, ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, ఆ సంతకం మిస్ అయింది, ఈ సంతకం మిస్ అయింది, రైట్. మళ్ళీ ఎవడో ఒకటి ఏదో కేసు వేయడం. సో ఈ ప్రాసెసెస్ అంతా కూడా చాలా కంబర్సమ్. అలాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, లేబర్ తో, రైట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి. డబుల్ టాక్సేషన్, ఇక్కడ ప్రాఫిట్ సంపాదించడానికి ఇక్కడ ప్రాఫిట్ కట్టి ఆ ప్రాఫిట్ ని రిపాట్రియేట్, అంటే ఆ కంట్రీకి తీసుకెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోతున్నాడు, హోమ్ కంట్రీకి, అక్కడ మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. సో 2 సార్లు ట్యాక్స్ కడితే ఇంక వాడి మిగిలిన ప్రాఫిట్ ఏముంది? సో డబుల్ టాక్సేషన్ అనేది కూడా ఎఫ్డిఐకి బ్యారియర్ అవుతుంది. సో అందుకే మన ఇండియన్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ తో మనకి అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతూ వస్తూ ఉంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ కనుక చూస్తే, ఎప్పుడైతే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో, వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు మాత్రమే తీసుకురారు నాన్న, డబ్బులతో పాటు టెక్నాలజీని తీసుకొస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా మోటార్స్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 1 year 2 years పనిచేసిన తర్వాత డెఫినెట్ గా వాడు మళ్ళీ వేరే కంపెనీలోకి మారుతారు, టాటా మోటార్స్ లోకి, లేకపోతే ఇంకొక మహీంద్రా మోటార్స్ లోకి మారుతారు. సో నథింగ్ బట్ సేమ్ టెక్నాలజీని ఇప్పుడు ఆ కంపెనీస్ కూడా ఫార్వర్డ్ మొదలు పెడతాయి. సో మిగిలిన కంపెనీస్ లో కూడా ఓవర్ ఏ పీరియడ్
ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, పోటీ పెరుగుతుంది, రైట్. సో బెటర్ టెక్నాలజీ వచ్చింది, డెఫినెట్ గా కాస్ట్ రిడక్షన్ అవుతుంది, కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వస్తాయి, కస్టమర్ కి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ పెరుగుతాయి. రైట్, అప్పట్లో టీవీ అంటే ఒక కంపెనీ 2 కంపెనీలు ఉండేవి, రైట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. కార్ అంటే మారుతి, టాటా కూడా కాదు, టాటా తర్వాత ఎప్పుడో వచ్చింది, రైట్. మారుతి ఒకటి ఉండేది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్స్. ఎందుకంటే ఇండియా ఎఫ్డీఏ అలౌ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. హిందా వచ్చింది, టయోటా వచ్చింది, రైట్, స్కోడా వచ్చింది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, రైట్. సో కస్టమర్ కి చాయిస్ పెరిగింది, రైట్. మోనోపోలీస్ తగ్గుతాయి, రైట్. సో టెక్నాలజీ పెరుగుతుంది, కాస్ట్ రిడక్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా చెప్తాడు, రైట్, మనకి అడ్వాంటేజెస్ లో. అలాగే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది, రైట్. హైదరాబాద్ లో డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేసేవాళ్ళు, రైట్, వాళ్ళ మీద ఆధారపడే క్యాటరింగ్ హోటల్స్ కానివ్వండి, రైట్, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ ఇన్కమ్ తో ఆధారపడే టూరిజం ఇండస్ట్రీ కానివ్వండి, రైట్. సో బ్యాక్గ్రౌండ్ లో ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ డైరెక్ట్ గా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అలాగే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ జరుగుతుందో ఎకనమీస్ ఆఫ్ స్కేల్ అనే దాని బెనిఫిట్ కూడా, రైట్, హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో ఆ హోస్ట్ కంట్రీ ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ చెప్తాను నాన్న. సో డిసడ్వాంటేజెస్ లో వచ్చేసరికి వీడు ఎఫ్డీఐ తీసుకొచ్చి బెటర్ టెక్నాలజీ తీసుకొచ్చి మొత్తం అంతా మెషినరీని దింపాడు. మరి మన లాంటి కంట్రీస్ ఏమో లేబర్ సర్ప్లస్, మరి ఉన్నోళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి. ఒక మిషన్ రావడం వల్ల 100 మందికి ఉద్యోగం పోతుంది అనుకోండి. మరి ఇప్పుడు 100 మంది ఉద్యోగాలు పోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పడిపోతాయి. సో ఇన్కమ్ డిస్పారిటీ ఇంకా పెరిగిపోతుంది. ఇన్కమ్ డిస్పారిటీ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, రైట్. సో ఉద్యోగాలు పోతున్నాయి, ఎఫ్డీఐ బెటర్ టెక్నాలజీ అనేది రావడం వల్ల, రైట్. కాస్ట్ రిడక్షన్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాస్ట్ ఎలా రిడ్యూస్ అవుతుంది? మాన్యువల్ మొత్తం అంతా మిషనే చేసేస్తుంది. సో నీకు ఇంకా లేబర్ అవసరం లేదు. సో లేబర్ అవసరం లేనప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ రిడ్యూస్ అవుతుంది, రైట్. అలాగే సో మనకి శారీస్ కనుక చూస్తే రోజంతా ఒక చీర తయారు చేస్తే మిషన్ ఒక గంటలో తయారు చేసి పడేసి వస్తుంది. సో ఆటోమేటిక్గా కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. సో అప్పుడు మరి అలాంటప్పుడు స్కిల్డ్ లేబర్కి కానివ్వండి, అన్స్కిల్డ్ లేబర్ కానివ్వండి పని పోతుంది కదా. సో ఇన్కమ్ డిస్పారిటీస్ పెరుగుతాయని చెప్తాడు, రైట్. అలాగే ఏ కంట్రీ అయితే వచ్చిందో, ఏ కంట్రీ నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండియాకి వచ్చాడో, వోడాఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ వోడాఫోన్ కంపెనీలోకి డబ్బుల కోసం ఇండియాలోనే అప్పులు చేశాడు అనుకోండి. అంటే వాడి కంట్రీ నుంచి డబ్బులు తేవడం మానేసి ఇండియాలోనే అప్పులు చేస్తున్నాడు అనుకోండి. మనం ఫస్ట్ చాప్టర్ లో ఒకటి చెప్పుకున్నాం, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనే పదం వాడాం. అంటే గవర్నమెంట్ డబ్బులు అప్పు చేస్తుంది అనుకోండి, ఎక్స్పెండిచర్ చేయడం కోసం గవర్నమెంట్ డబ్బులు అప్పు చేస్తుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ బారోయింగ్ మొదలు పెట్టిందో అందరూ కూడా గవర్నమెంట్ కి అప్పులు ఇవ్వడం మొదలు పెడతారు, రిస్క్ ఫ్రీ కదా. సో గవర్నమెంట్ కి అప్పులు ఇస్తారు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే అప్పులు తీసుకోవడం మొదలు పెట్టిందో ఇంకా ఫారిన్ ఎంటిటీస్, ప్రైవేట్ ఎంటిటీస్ కి డబ్బులు మిగలవు, లేదా వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఫండ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. గవర్నమెంట్ నాకు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, నేను అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను, నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 6% కంటే ఎక్కువ ఇవ్వాలి నాకు ఇంట్రెస్ట్ రేట్, అప్పుడే నేను దగ్గర ఇన్వెస్ట్ చేస్తానంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిపోతుందో ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళ ఖర్చు తగ్గించేసుకుంటాయి అని చెప్పుకున్నాం. సో పంప్ ప్రైమింగ్ ఏమో జస్ట్ గవర్నమెంట్ కొంత ఇన్వెస్ట్ చేస్తుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రీప్లేస్ చేస్తూ కాదు, జస్ట్ కొంతవరకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది. పంప్ ప్రైమింగ్ కాకుండా గవర్నమెంట్ స్పెండింగ్ ఏంటి, ప్రైవేట్ ఎక్స్పెండిచర్ తగ్గింది కాబట్టి గవర్నమెంట్ దాని ఎక్స్పెండిచర్ పెంచడం అనేది, అది వేరు, క్రౌడింగ్ ఎఫెక్ట్ వల్ల. సో సిమిలర్ ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పడుతుందట. ఫారిన్ ఎంటిటీస్ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న మనీనే బారో చేసి వాటిని ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. అంటే డొమెస్టిక్ ఎంటిటీస్ కి డబ్బులు దొరకవు, ఇంకా డొమెస్టిక్ ఎంటిటీస్ కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతాయి. సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఫారిన్ ఎంటిటీస్ వస్తూ వాళ్ళ కంట్రీ నుంచి డబ్బులు తీసుకొస్తే మంచిదే, కానీ మన కంట్రీలోనే బారో చేసి, రేట్ మన కంట్రీలోనే ఫ్యాక్టరీ కట్టి, రేట్ మన కంట్రీ ప్రొడ్యూస్ చేసి మన కంట్రీ పీపుల్ కి సేల్ చేసి ప్రాఫిట్స్ మాత్రం వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అనుకోండి, రైట్.
ఇక్కడ మనకి డొమెస్టిక్ ఎంటిటీస్ కి డబ్బులు దొరకవు. సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్తాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఎఫ్డిఐ వచ్చి మన ఇండియాలో సెటప్ చేసి ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసి వాడు లీస్ట్ కాస్ట్ కి తయారు చేస్తున్నాడు. లీస్ట్ కాస్ట్ కి తయారు చేసి ఎక్స్పోర్ట్స్ చేయడం మొదలుపెట్టాడు. సో డెఫినెట్ గా డొమెస్టిక్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేసే ప్రైస్ కి ఈ ఎఫ్డిఐ వాడు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసి వీడు చేసే ఎక్స్పోర్ట్స్ కి డెఫినెట్ గా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీడు బెటర్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాడు, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి, రైట్. సో ఎప్పుడైతే ఈ ఫారిన్ నుంచి వచ్చిన వాడు ఎక్స్పోర్ట్స్ చేయడం మొదలు పెట్టాడు, వీడి కాస్ట్ తక్కువ, కాబట్టి వీడి గూడ్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. డొమెస్టిక్ ఎంటిటీస్ కి సంబంధించిన డిమాండ్ తగ్గిపోతుంది, రైట్. సో ఎక్స్పోర్ట్ ప్రైసెస్ తగ్గిపోతాయి. నథింగ్ బట్ సప్లై పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా ఎక్స్పోర్ట్ ప్రైసెస్ తగ్గిపోతాయని చెప్తాడు, రైట్. అలాగే డిటీరియేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఓవర్ యూటిలైజేషన్, రైట్. వీడేమో ప్రాఫిట్ మోటివే, వీడికి ఎంతసేపు వీడికి ప్రపంచం అంతా మార్కెట్, వీడికి ఎంత తయారు చేసి అమ్మినా వీడికి రోజులో 24 గంటలు పనిచేసినా 3 షిఫ్ట్లు పనిచేసినా తరగని డిమాండ్ ఉంది వాడికి, రైట్. శుభ్రంగా న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటిని వాడేసుకుంటాడు. రైట్. సే థమ్స్అప్ వాడే అనుకుందాం, రైట్. మొత్తం మన గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని పైకి లాగేసుకొని టగటగట బెవరేజెస్ తయారు చేసుకొని ప్రపంచం అంతా అమ్మేసుకున్నాడు. మన గ్రౌండ్ వాటర్ లేదనుకోండి, ఇంకా ఇవి వెళ్ళిపోతాడు, ఇంకా అన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతాడు శుభ్రంగా, రైట్. మన న్యాచురల్ రిసోర్స్ మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు, రైట్. ఐరన్ కంపెనీస్, సే ఫారిన్ ఐరన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, స్టీల్ కంపెనీస్, రైట్. ఐరన్ ఓర్స్ కూడా పర్చేస్ చేసే రైట్ వాళ్ళకి ఇచ్చాం అనుకోండి. సో మొత్తం శుభ్రంగా ఇండియాలో ఉన్న మొత్తం ఐరన్ ఓర్ అంతా దున్నేసుకుంటారు, తయారు చేసుకుంటారు, ఇంక వెళ్ళిపోతారు. చాలా న్యాచురల్ రిసోర్సెస్ కి డిటీరియేట్ అయిపోతాయి, మనకి పొల్యూషన్ పెరిగిపోతుంది, రైట్. ఇలాంటివన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్ లో చెప్తాను నేను, రైట్. సో ఎఫ్డిఐ ఇండియా కనుక చూస్తే మనకి 1991 వరకు కూడా, రైట్, ఏదైనా ఫారిన్ కంట్రీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే చెప్పాను కదా, డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీతో లింక్అప్ అవ్వాల్సిందే. అది కూడా 40% ఆఫ్ ద హోల్డింగ్ మాత్రమే, రైట్. సే అప్పట్లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, దాంట్లో 40% ఆఫ్ ద స్టేక్ మాత్రమే సుజుకీకి ఉండేది, అలాగా 40% స్టేక్ తో మాత్రమే అలౌ చేసేది 1973 వరకు ఫెరా. ఆ తర్వాత ఇంక నెమ్మదిగా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎఫ్డిఐ లిమిట్స్ పెంచుకుంటూ వస్తుంది. దట్ ఆటోమేటిక్ రూట్, ఇంకా ఆర్బీఐ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. కొన్ని సెక్టర్స్ వరకు, కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఫారిన్ ఎంటిటీస్ వచ్చి మన కంపెనీస్ లో పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రైట్. సో ఇప్పుడు ఈవెన్ మనకి 2016 నుంచి డిఫెన్స్ సెక్టర్ లో కూడా ఎఫ్డిఐస్ అలౌ చేశారు. ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ లో కూడా ఎఫ్డిఐస్ అలౌ చేశారు. సో ఎప్పుడైతే అక్కడ ఎఫ్డిఐ పెరిగిందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే పెరిగిందో ఇంకా ఇన్నోవేటివ్ డిఫెన్స్ ప్రొడక్ట్ తయారు చేయొచ్చు, రైట్ అని చెప్పి ఎఫ్డిఐస్ లో అలౌ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు రైల్వేలో కూడా అలౌ చేయడానికి, రైట్, ఒక రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నారు, రైట్. అలాగే ఇండియా అనేది డబ్ల్యూటిఓతో మెంబర్ అయింది. సో డబ్ల్యూటిఓతో మెంబర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డబ్ల్యూటిఓకి సంబంధించిన డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి నాన్న. ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ కానివ్వండి, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏజెన్సీ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ బాడీస్ తో కూడా ఇప్పుడు మన కంట్రీ మెంబర్. కాబట్టి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కంట్రీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇండియన్ పాలసీ చేంజెస్ కనుక చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పోతే అలాగా ఆయన భయపడాల్సిన అవసరం లేదు. డబ్ల్యూటిఓ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ గ్యారంటీ ఇస్తుంది, రైట్. సో ఈ వీళ్ళ కోసం సెజ్ అనే దాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. మనకి చాలా ఇండస్ట్రీస్ లో ఎఫ్డిఐని 100% వరకు చేస్తాం. టెలికాం కానివ్వండి, వీటన్నిటిలో ఆల్మోస్ట్ ఆల్ 100% ఎఫ్డిఐస్ ఇండియా అలౌ చేస్తుంది ఇప్పుడు. కొన్ని సెక్టర్స్, లాటరీ కానివ్వండి, చిట్ ఫండ్స్, నిధి కంపెనీ, ఇలా కొన్ని సెక్టర్స్ వరకు మాత్రం అసలు ఎఫ్డిఐ మనకి అలౌ చేయట్లేదు. కానీ మిగిలిన చాలా సెక్టర్స్ లో ఎఫ్డిఐ మనకి 41%, కొన్నిట్లో 26, కొన్నిట్లో 49, కొన్నిట్లో 51, కొన్నిట్లో 76, కొన్నిట్లో 100, ఇలా సెక్టర్ ని బట్టి మనకి ఎఫ్డిఐస్ ని అలౌ చేసుకుంటూ వస్తున్నాం.
రైట్. అలాగే ఇండియన్ కంపెనీస్ కూడా వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ ఎంకరేజ్ చేస్తున్నాం. సో భారతీయ ఎయిర్టెల్ ఆఫ్రికాలో చాలా టెలికాం కంపెనీస్ ని పర్చేస్ చేసింది. రైట్. టాటా స్టీల్ టాటా మోటార్స్ జాగ్వార్ కానివ్వండి, ల్యాండ్ రోవర్ కానివ్వండి, వీటిలో ఇన్వెస్ట్ చేసింది, రైట్, ఎక్వైర్ చేసింది. రైట్. సో ఇలాగా మన ఎంటిటీస్ కూడా రైట్ వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి ఎంటిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రైట్. సో అది మనకి ఇక్కడ ఇండియన్ సినారియో నాన్న. రైట్. సో ఇక్కడికి మనకి ఈఎఫ్ఎఫ్ కంప్లీట్ అయింది. మండే నుంచి ఈఐఎస్ స్టార్ట్ అవుతుందన్న. మండే నుంచి మనం ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చెప్పుకుందాం. తర్వాత ఎస్ఎం మెటీరియల్, ఏఎస్ మెటీరియల్ కూడా రేపు ఎల్లుండో అవైలబుల్ ఉంటుందన్న ఇన్స్టిట్యూట్ లో. ఒక్కసారి నాకు అది ప్రింట్ అయిపోయి ఇన్స్టిట్యూట్కి వచ్చాయని చెప్పిన తర్వాత మీకు వాట్సాప్ అనౌన్స్మెంట్ చేస్తాను. వచ్చి మెటీరియల్ పికప్ చేసుకోండి. ఎస్ఎం ఈఐఎస్ మెటీరియల్ తీసుకోండి. రైట్. సో ఇక్కడతో మనకి ఈఎఫ్ఎఫ్ కంప్లీట్ అయింది నాన్న. ఓకేనా? డౌట్స్ కానీ ఉన్నాయా? సెషన్ ఎండ్ చేయొచ్చా?